బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏసీబీ కేసుపై ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి విడుదల రజని. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు జరుగుతున్నాయంటూ ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. వ్యక్తిత్వాన్ని హరించాలని కుయుక్తులు చేస్తున్నారంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆమె ఒక మహిళనైన తనపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు, వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు, ఒక మహిళనైన నాపై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి 100 కేసులను 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి నేను సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ, నా ధైర్యం నేను నమ్మి సత్యం ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడ్డానికి అంటూ ఆ ట్వీట్లో కంక్లూడ్ చేసుకొచ్చారు మాజీ మంత్రి విడుదల రజని. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో అంటే 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ కంపెనీ ఓనర్ను బెదిరించి 2.5 కోట్లు సుమారుగా అంటే 2,20,00,000 వసూలు చేశారు. అందులో రజనీ వాటా 2 కోట్లు. ఆమె మరిది గోపి అలాగే జాషువాలకు చెరో 10 లక్షలు కూడా అక్కడ దాంట్లో లబ్ధి చేకూరింది అంటూ కూడా ఆ కేసు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక కేసులో విడుదల రజని A1గా ఉన్నారు, A2గా ఐపీఎస్ ఆఫీసర్ పల్లె జాషువా, A3గా రజనీ మరిది గోపి, A4గా రజనీ పిఏ రామకృష్ణ ఇన్ఫాక్ట్ వాళ్ళని చేర్చడం జరిగింది. ఇక ఏసీబీ చట్టంలోని సెక్షన్ 7(7)A ఐపీసీలోని 384, 120B కింద కేసులు నమోదయ్యాయి. రజనీకి 3 నుంచి ఒకవేళ కేసు కనుక నేర నిరూపితమైతే రజనీకి మాజీ మంత్రి విడుదల రజనీకి 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో విడుదల రజనీ రియాక్షన్కి సంబంధించి మనం చూసాం. ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి రియాక్షన్ అక్కడి నుంచి వస్తోంది, మరి ముఖ్యంగా ఇటు ఆమె సన్నిహిత వర్గాల నుంచి ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, విడుదల రజనీ చేసిన ఆ ట్వీట్ని మనం చూసాం. ప్రధానంగా ఆమె పేర్కొంటున్నారు ఏంటంటే మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు, దాంతోపాటు ఇక్కడ నా ధైర్యం నా నిజాయితీ, నా ధైర్యం నేను నమ్మే సత్యం ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయటపడ్డాక అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అరెస్టు జరగచ్చు అనే అవకాశాలు కావచ్చు, లేకపోతే అరెస్ట్ అవుతామని ఆ అంశానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతోందా? అరెస్ట్ కి సంబంధించిన వ్యవహారంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ ఈ రోజు తాజాగా అయితే విడుదల రజనీ మీద ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. విడుదల రజనీ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి మైనింగ్ వ్యవహారంతో పాటు క్రషర్ కంపెనీల దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు, బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు, అదేవిధంగా ఫిర్యాదులో వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆ మీద అయితే కేసు నమోదు చేశారు. పెద్ద ఎత్తున అవినీతి చేసినట్లు అక్కడ ఏసీబీ అధికారులు కానీ పోలీసులు కానీ ఆధారాలు సేకరించిన తర్వాత ఈ కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తన మీద నమోదైన కేసు మీద రియాక్ట్ అవుతూ విడుదల రజనీ ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనోధైర్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు, వ్యక్తిత్వాన్ని హరించాలని స్పీచ్లు పన్నుతున్నారంటూ ఆమె మాట్లాడారు. అంతేకాదు ఒక మహిళ పైన నా పైన అక్రమ కేసులు, విష ప్రచారమే మీ లక్ష్యమైతే అలాంటి 100 కేసులు 1000 ప్రచారాలు ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆమె తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేశారు. నా ధైర్యం నా నిజాయితీ, నా ధైర్యం నేను నమ్ముకున్న సత్యం ధర్మం అంటూ మాట్లాడారు. అంతేకాదు చివరిలో ఒక వార్నింగ్ ఇస్తూ ఒక లైన్ కూడా మాట్లాడారు. నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడడానికి అంటూ ఆమె చివరిలో ఒక పదాన్ని, ఒక లైన్ ఉపయోగించారు. దాని అర్థం ఏంటంటే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, తాను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మొఖాలు ఎలా ఉంటాయో, జరిగే పరిణామాలకి, తీసుకునే రివెంజ్ కి మీ మొఖాలు ఎలా ఉంటాయో చూడడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆమె కామెంట్ చేశారు. అంటే ఈ కేసులు పెట్టిన వారిని, అదేవిధంగా తన మీద అవినీతి ఆరోపణలు చేసిన వారి అంత వాళ్ళ పని పడతానంటూ, అధికారంలోకి వచ్చిన తర్వాత పని పడతానంటూ ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా ఆమె మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు మీద ఆమె మీడియా సమావేశంలో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. రోజులు అన్ని ఒకే రకంగా ఉండవు, నా టైం వస్తుంది పత్తిపాటి పుల్లారావు నీ సంగతి తేలుస్తా అంటూ డైరెక్ట్ గానే ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చినటువంటి విడుదల రజనీ తాజాగా తన మీద నమోదైన కేసు, తన మీద అవినీతి ఆరోపణలు, అదేవిధంగా తన మీద ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద కూడా ఇండైరెక్ట్ గా ఆమె బెదిరించే ధోరణితో పోస్ట్ పెట్టారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత
తీసుకునే రివెంజ్ చూడడానికి మీ ముఖాలు చూడడానికి సిద్ధంగా ఉంటారంటే ఆమె మాట్లాడిన తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడటం ఏంటంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు తన నిజాయితీని శంకిస్తున్నారంటే ఆమె మాట్లాడిన తీరుపైన కూడా మండిపడుతున్నారు. ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు కేసు పెడితే ఇంకా ఎక్కడికి తప్పించుకుంటారు, ఇంకా నీతి న్యాయం అంటూ ఏ విధంగా మాట్లాడతారంటూ చిలుకూరుగడ్డ టీడీపీ నేతలు కూడా మీద ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వరుసగా కూటమి నేతలు వైసీపీలో అవినీతి చేసిన అధికారుల భర్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఒకప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీలో పనిచేసినటువంటి విడుదల రజని ఇప్పుడు ఏకంగా ఏసీబీ కేసు నమోదు కావడంతో ఆమె లీగల్ ఫైట్ చేస్తానని చెబుతూ మరోవైపు తాను తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి సంగతి తెలుస్తానంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు సచిన్. రైట్, ఇటువంటి నేపథ్యంలో అంటే లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం రజనీ సంబంధించి కావచ్చు లేదా రజనీకి సన్నిహితులు కావచ్చు ఏమంటున్నారు? రజనీ సంబంధించిన వాళ్ళు కానీ చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ నేతలు కానీ ఇది ఒక రాజకీయ కక్ష సాధింపే విడుదల రజనీ ముక్కుసూటిగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె వైసీపీలోకి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి అయ్యారన్న ఒక కష్టతోనే ఒక మహిళనే కారణంతో ఈ విధంగా చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ముఖ్యంగా చిలకలూరిపేట వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా విడుదల రజనీ కడిగిన ముత్యాలుగా బయటకు వస్తారు. ఏసీబీ అధికారుల కేసులో తను కడిగిన ముత్యాల బయటకు వస్తారని వాళ్ళు చెబుతున్నప్పటికీ పక్క ఆధారాలతో ఏసీబీ అధికారులు కేసు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ముందుకు వెళ్తారు. తర్వాత విడుదల రజనీని విచారణ పిలిచే అవకాశం కనబడి విచారణ తర్వాత అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఏసీబీ కేసుపై ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి విడుదల రజని. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు జరుగుతున్నాయంటూ ట్వీట్ చేశారు. ఆమె వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒక మహిళనైనా తనపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. దాంతోపాటు విష ప్రచారాలే లక్ష్యమైతే 100 కేసులు 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొంటా అంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి ట్వీట్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు, వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు, ఒక మహిళనైనా నాపై అక్రమ కేసులు విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి 100 కేసులను 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి నేను సిద్ధం. నా ధైర్యం నా నిజాయితీ, నా ధైర్యం నేను నమ్మే సత్యం ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడడానికి అంటూ ఆ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ట్వీట్ సంచలనంగా మారింది. విడుదల రజనీకి సంబంధించి కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించి ఏసీబీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వైసీపీ హయాంలో అంటే 2020 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్కి సంబంధించి కంపెనీ ఓనర్ను బెదిరించారని ఆరోపణలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని 2,20,00,000 వసూలు చేశారంటూ మరొక చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించి అక్కడ కేసు నమోదైన పరిస్థితి. రజనీ వాటా అందులో 2 కోట్ల రూపాయలు, ఆమె మరిది గోపీది, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ జాషువాలతి చెరో 10 లక్షలు అంటూ కూడా ఆ కంప్లైంట్ ఇన్ఫాక్ట్ ఆ ఏసీబీకి సంబంధించి ఆ విచారణలో తెలియనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఈ కేసులో విడుదల రజనీని A1గా చేర్చారు ఏసీబీ అధికారులు. A2గా ఐపీఎస్ ఆఫీసర్ పల్లె జాషువాని, A3గా రజనీ మరిది గోపీని, A4గా రజనీ పిఏ రామకృష్ణను అందులో పొందుపరచడం జరిగింది. ఇక ఏసీబీ చట్టంలోని సెక్షన్ 7(7)(a) అలాగే ఐపీసీలోని 384, 120B కింద కేసులు నమోదయ్యాయి. రజనీకి ఒకవేళ ఈ నేరం కనుక నిరూపితమైతే రజనీకి 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.